ఆవిడ ఫోను ల్యాప్టాప్ ద్వారా కొన్ని ఆధారాలు సేకరించినట్లుగా పోలీసులు కూడా సమాచారం. అంటే ప్రెస్ మీట్ పెట్టి కూడా మేము చెప్తాము అని చెప్పేసి చెప్తున్నాడు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఖచ్చితంగా ఇది ఒక పర్సనల్ ఇష్యూ అయి ఉండొచ్చమ్మా. ఆమె అంతగా ఒక డేర్ ఉమెన్ ఉద్యోగం చేసుకుంటూ, అంటే భర్త ఎక్కడో ఉంటే పిల్లల్ని అన్నీ తానే సాకి పెంచి అంత స్థాయి ఆల్మోస్ట్ ఆల్ టీనేజ్ వరకు తీసుకొచ్చి, అంటే చిన్న విషయం కాదు కదా పెద్దగా ఆవిడ ఇల్లు అవి చూస్తే. బట్ ఏదో ఒక బలహీన క్షణము, లేదంటే ఎవడైనా ట్రాప్ చేసి బ్లాక్మెయిల్ చేస్తున్నాడో, లేదంటే ఈ మధ్యన సైబర్ ఇష్యూస్ ఒకటి ఎక్కువ అవుతున్నాయి. సో అలాంటి విషయాల్లో ఆవిడ ఏమైనా ఇరుక్కుపోయిందేమో. సో చెప్పలేం కదా, రకరకాల ఇవాళ రేపు గతకోటి ఉపాయాలకి అనంతకోటి దరిద్రాలు అన్నట్టుగా ఏ దరిద్రం వచ్చి వెంటాడిందో, ఆమె ఏమి చెప్పుకోలేకపోయిందో, చెప్పుకుంటే కడుచుంకుంటే కాలు మీద పడుతుంది అన్నట్టుగా ఏవైనా తెలియని దాంట్లో ఇరుక్కుపోయిందా, మోసపోయిందా? అది కొంతమంది ఎలా చేస్తారంటమ్మా, ఇప్పుడు చూడండి చిన్న చిన్న గేమ్స్ ఓడిపోతే అంటూ పెద్ద ఫీల్ అయిపోతుంటారు. నేను అలా చాలా మంది చూశాను, మా కొలీగ్స్ లో కూడా క్రికెట్ ఆడుతుంటారు ఎప్పుడైనా సరదాగా, నెట్ లో క్రికెట్, దానికి కూడా పెద్ద ఫీల్ మా ఫీల్ ఏమైందిరా సరదాగా టైంపాస్ కోసం అంటే ఒక్కొక్కరు మెంటాలిటీ అలా ఉంటుందని చెప్తున్నాను. సో ఈవిడ ఏమంత ఫీల్ అయిపోయిందో, ఈమె ఏమంత కష్టం అనిపించిందో ఈమెకి. ఒక్కొక్కసారి చాలా ప్రపంచాన్ని చూసి వస్తారు, చిన్న చిన్న విషయాలకి ఫీల్ అయిపోతుంటారో తెలియదు వాళ్ళకి. సో అట్లాగా ఆ తల్లికి ఏ కష్టం వచ్చిందో.